వేరీ సజ్జల సీఎం తర్వాత సీఎం ఒకప్పుడు, ఇప్పుడెక్కడ? ఇక సజ్జల కథ ముగిసినట్లేనా? అసలు వైసీపీలో ఉన్నారా లేరా? ఇదే డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని పరిణామాలు జరుగుతున్నా, అరెస్టులు జరుగుతున్నా, లడ్డూపై ఇంత రచ్చ జరుగుతున్నా నో ఫేస్ నో వాయిస్, కనపడటం లేదు, వినపడటమూ లేదు. పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లారా లేక రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోయారా? ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రావచ్చంటున్నా ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే పెద్దిరెడ్డి కనపడటం లేదు, సజ్జల రావటం లేదు. ఒక్క విజయసాయిరెడ్డి మాత్రం ట్వీట్స్ చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డికి ఎటు తప్పడం లేదు లడ్డూ దెబ్బకు. జర్నలిస్ట్ అయిన సజ్జల సాక్షిలో కీలక పాత్ర పోషించారు. కేసులు నడిచిన సమయంలో, జగన్ జైలుకు వెళ్లిన సమయంలో భారతి నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో అన్నీ తానే చూసుకున్నాడు సజ్జల. ఆ నమ్మకంతోనే భారతి సజ్జలకు ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర అప్పగించేలా జగన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ప్రధాన సలహాదారుడిగా మొదలై షాడో సీఎంగా ఎదిగిపోయారు సజ్జల. పోలీస్ డిపార్ట్మెంట్ పై ముందుగా పట్టు సంపాదించారు. తరువాత ఇక ఏ అధికారైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే చీమ చిట్టుక్కుమనాలన్నా సజ్జల పర్మిషన్ ఉండాల్సిందే. తర్వాత పార్టీపై పట్టు సంపాదించారు. పార్టీలో కూడా ఎవరికి పదవి కావాలన్నా, ఎవరిని తీసేయాలన్నా సజ్జలే ఫైనల్. అప్పటిదాకా పెత్తనం చేసిన విజయసాయిరెడ్డిని సైతం విజయవంతంగా సైడ్ చేసేశాడు. ఐపాక్ వ్యవహారాలు కూడా సజ్జలే చూసుకోవడం, మధ్యలో వ్యతిరేకత వచ్చిన మంత్రివర్గం మార్పుల్లోనూ, తర్వాత నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుల్లోనూ సజ్జలదే కీలక పాత్ర. జగన్తో మాట్లాడాల్సిన వారు సజ్జలతో మాట్లాడుకోవాల్సిందే. లేదంటే సీఎంఓలోని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్లతోనే మాట్లాడుకోవాలి. బాలినేని లాంటోడికే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. ఈ పరిణామాల వెనక ఉంది సజ్జలే అంటారు. అలాంటి సజ్జల ఇప్పుడు జీరో అయిపోయినట్లే. జగనే బయటకు పంపారని అంటున్నారు. లేదా కొన్నాళ్లు సైలెంట్ గా ఉండమన్నారా? లేక ఓడిపోయాం కాబట్టి పక్కకు వెళ్తేనే బెటర్ అని ఆయనే అనుకున్నాడా? ఏమైందో గానీ సజ్జల మాత్రం కనపడటం లేదు, వినపడటం లేదు. ఇది తాత్కాలికమా కాదా చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.